మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరు నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల ఓ విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే యూనివర్సిటీ హాస్టల్లో బొద్దింకలు తిన్న ఆహారం తిని కొందరు విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. సుమారు 26 మంది విద్యార్థులు అస్వస్థకు గురికాగా 3 విద్యార్థులకు సీరియస్ గా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత లైవ్ లో అందిస్తారు. లిఖిత, విద్యార్థులు ఏమంటున్నారు, అసలు ఏం జరిగింది? ఇక్కడ చూసుకున్నట్లయితే ఫుడ్ పాయిజన్ విషయానికి వచ్చేసి దాదాపు వారం రోజుల నుండి కూడా ఈ ఫుడ్లో పురుగులు వస్తున్నాయి, చాలా దారుణంగా ఉంటుంది ఫుడ్ అంటూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా ఎన్నోసార్లు యాజమాన్యానికి ఆహారం విషయంలో టిఫిన్స్ కావచ్చు, భోజనాలు కావచ్చు, ఇక డిన్నర్ కావచ్చు, ఈ ఏవి కూడా సరిగ్గా ఉండట్లేవు అంటూ కూడా చాలాసార్లు వారికి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఏమాత్రం పట్టించుకోకపోవడము కొంతవరకు ఆందోళనకు కారణమైందని చెప్పుకోవాలి. ఇక తల్లిదండ్రులు వచ్చినప్పుడు కూడా వారిని సరిగా కలవనివ్వకపోవడము, వారికి ఇక్కడ జరుగుతున్న విషయాలను పూర్తి స్థాయిలో వివరించలేకుండా కూడా అప్పుడప్పుడు యాజమాన్యం చేస్తున్న ఈ అరాచకాలను తట్టుకోలేక విద్యార్థులు కొంతవరకు మానసికంగా కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంతేకాకుండా వారికి ఎవరైతే అండగా విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారో వారు వచ్చి ఇక్కడ చెప్తున్నారు కూడా, తమకు మద్దతుగా ఉన్న విద్యార్థి సంఘాల నాయకుల్ని కూడా ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు చేసుకోవడం కూడా ఒక విధంగా ఈ ఆందోళనకు ఆర్జం పోసినట్లయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత కొద్ది రోజులుగా కూడా ఈ ఫుడ్ విషయానికి వచ్చేసరికి యాజమాన్యం సరిగ్గా ఉండడం లేదు, ఫుడ్ సరిగ్గా ఉండడం లేదు, కనీసం బయటికి వెళ్ళి తినే పరిస్థితి ఉండదు, అలాగే బయట ఫుడ్ లోపలికి కూడా అలవ్ ఉండదు. కాబట్టి ఈ తిండి తినలేక సరిగ్గా చదువుకోలేక చాలా వరకు ఆరోగ్యపరంగా మేము ఇబ్బంది పడుతున్నామని విద్యార్థులు చెప్పినప్పటికీ కూడా ఏ మాత్రము యాజమాన్యం దీనిపైన చర్య తీసుకోకపోవడంతో ఈరోజు ఇంత ఎవరైతే విద్యార్థులు ప్రస్తుతం సీరియస్ పొజిషన్లో ఉన్నారో వారికి సంబంధించి కూడా బంధువులు వచ్చి అడిగినప్పుడు కూడా సరైన సమాధానము యాజమాన్యం నుండి రాకపోవడము కూడా కొంతవరకు ఇక్కడ వారి నిర్లక్ష్యాన్ని అయితే చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం సీరియస్గా ఉన్న విద్యార్థుల పరిస్థితి ఏ విధంగా ఉంది? హాస్పిటల్లో ఉన్న విద్యార్థుల పరిస్థితి ప్రస్తుతం ఆ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు సంబంధించి అయితే చికిత్స అయితే పొందుతున్నారు. కానీ కొంతవరకు ఒక 24 గంటలు గడిస్తే కానీ వారి పరిస్థితి ఏమిటి, ఏ విధంగా ఉంది అనే వివరాలు అయితే తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి వారు తిన్న ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని పూర్తి స్థాయిలోనైతే వారి నుండి తొలగించడం అయితే, అంటే ట్రీట్మెంట్ అయితే స్టార్ట్ అయింది. చాలా వరకు వాంతులు చేసుకోవడంతో విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు నీరసపడిపోయిన పరిస్థితి కూడా ఉంది. ఎందుకంటే దాదాపు వారం రోజులుగా ఈ యొక్క ఆహారం ఈ విధంగానే ఉంటుంది. కేవలం ఒక పూట కాదు, 3 పూటలకు సంబంధించిన ఆహారము, స్నాక్స్ కూడా సరిగ్గా లేకపోవడంతో పిల్లలు సరిగ్గా ఆహారం తీసుకోకపోవడము, ఇటు లంచ్లో కానీ అటు డిన్నర్లో కానీ ఈ తరహా ఒక రకమైన ఫుడ్ కూడా ఉండడంతో ఇంకొంత పరిస్థితి విషమించిందనే చెప్పుకోవాలి. దీని వలన ఎక్కువగా ఇక తప్పదు అనుకున్నట్టు తినడం వలన, ఆహారము సరిగ్గా తీసుకోకపోవడం వల్ల కూడా వీరు నీరసించిపోయారని అయితే తెలుస్తుంది. వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం కొంతవరకు మెరుగ్గానే ఉంది. కానీ 24 గంటలు గడిస్తే కానీ పూర్తి స్థాయిలో వారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఏ విధంగా ఉందనేది చెప్పే పరిస్థితి లేదంటూ కూడా వైద్యులు కూడా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే విద్యార్థుల ఆందోళనతో కళాశాల యాజమాన్యం ఇప్పటివరకు స్పందించిందా? ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే కళాశాల యాజమాన్యం ఏమాత్రం కూడా నోరు మెదపకపోవడం, పైగా ఎవరైతే విద్యార్థి సంఘాల నాయకులు ఉంటారో వారు ఎలాగైతే ఇప్పుడు విద్యార్థులకు మద్దతుగా వస్తే కూడా వాళ్ళని కూడా కొట్టిన పరిస్థితి, వారిపైన కూడా చేసుకోవడము, కొంతవరకు ఇబ్బంది చేయడం అనేది, వాళ్ళని కూడా అనుచిత అంటే కొన్ని మాటలు మాట్లాడి మీరెందుకు లోపలికి వస్తున్నారు, మీకు ఇక్కడికి ఎలో లేదు అంటూ కూడా లోపలికి రానివ్వకుండా, వీరికి మద్దతు ఇవ్వకుండా కూడా కొంతవరకు ఆపే ప్రయత్నం అయితే చేశారు. దీంతో గలాట అయితే మొదలైంది. విద్యార్థి సంఘాల నాయకులు కూడా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం కూడా జరిగింది. ఈ యొక్క కాలేజీ యాజమాన్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన
పేట్ బషీర్బాగ్ ఏరియాలోని అంటే ఇప్పుడు ఈ మైసమ్మ ఆ ఏరియాలోని పోలీస్ స్టేషన్లో కూడా ఈ కాలేజీ యాజమాన్య సిబ్బందికి సంబంధించి కూడా వారిని ఆల్రెడీ వారిపైన ఫిర్యాదు అయితే వెళ్ళింది. అయితే ఈ యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా అసలు ఎందుకు ఈ యొక్క పరిస్థితి ఏర్పడింది అనే దానిపైన కానీ లేదా తప్పు వారిదాన్ని ఒప్పుకుంటూ కానీ కనీసం ఏ విషయంలో కూడా ఎందుకు జరిగింది అనే వివరణ కానీ జరిగిన దానికోసము చెప్పే క్షమాపణలు కానీ ఏ విషయం కూడా కాలేజీ యాజమాన్యం బయటకు వచ్చి మాట్లాడకపోవడం కూడా వారి యొక్క నిర్లక్ష్యాన్ని స్పష్టంగా చూపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే దీనికి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేసినట్లుగా తెలుస్తుంది. దానికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గతంలో కూడా చాలా వరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు వచ్చారు. అలాగే ఈ యొక్క ఏవైతే తనిఖీలు ఉంటాయో అవి చేసినప్పటికీ కూడా ఒకవైపు ఇటు ప్రభుత్వములో కూడా కొంతవరకు అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని కొనేసుకున్నారు అని అయితే ఇక్కడ క్లియర్ కట్గా అర్థమవుతుంది. ఎందుకంటే చాలా రోజులుగా ఈ యొక్క ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి ఈ విషయాన్ని పట్టించుకోకపోవడము, నాణ్యమైన ఫుడ్ లేక నాణ్యమైన ఆహారాన్ని పిల్లలకి అందించడంలో ఇంత లోపాలు జరుగుతున్నప్పటికీ కూడా వీరు పట్టించుకోకపోవడము, అయినా కానీ క్లియరెన్స్ ఇవ్వడం, ఈ యొక్క హాస్టల్ మెస్ ఏదైతే ఉందో దానికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడంలో చాలా వరకు కూడా అధికారులు ఫెయిల్ అయ్యారనే విషయం ఇక్కడ అర్థమవుతుంది. అంతేకాకుండా మల్లారెడ్డి కూడా ఒక మంత్రి పదవిలో ఉండడము, అంతేకాకుండా బీఆర్ఎస్ పార్టీ మొన్నటి వరకు కూడా అధికారంలో ఉండడంతో కొంతవరకు అవకతవకలు అయితే జరిగినట్లయితే క్లియర్ కట్గా ఇక్కడ మనకు కనిపిస్తూనే ఉంది. ఏదైతే విద్యార్థులు ప్రతిసారి కంప్లైంట్ చేస్తున్న ఇటు విద్య విషయంలో కావచ్చు, అటు ఎవరైతే లెక్చరర్స్ ఉంటారో వారి నుండి వస్తున్న వేధింపులకు సంబంధించిన విషయంలో కావచ్చు చాలాసార్లు కంప్లైంట్ చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోకపోవడము, దాన్ని పూర్తి స్థాయిలో బయటికి తీసుకురాకపోవడం విషయంలో కూడా మనం క్లియర్ కట్గా చూడవచ్చు. ఇక్కడ చాలా వరకు లోపల ఇంకా తవ్విన కొద్దీ మల్లారెడ్డి కాలేజీ విషయంలో చాలా విషయాలు బయట పడుతూనే ఉన్నాయి. మనం కూడా కేవలం ఈ ఫుడ్ పాయిజన్ పైన ఫోకస్ పెట్టిన వెంటనే లోపల విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కొక్కటిగా వివరాలు అంటే ఎవరైనా హాస్టల్ మెస్ గురించి మాట్లాడిన వాళ్ళు ఉంటారో వాళ్ళకు సంబంధించి వాళ్ళని టార్గెట్ చేయడం కావచ్చు, అయితే విద్య విషయంలో ఎవరైనా కొంత సరిగ్గా చెప్పట్లేదు అనే విషయాల పైన కూడా వీరిని ప్రశ్నించినప్పుడు వారి పైన కొంతవరకు నిఘా వేయడం కావచ్చు, వారి ఐడి కార్డులను తీసుకొని దగ్గర పెట్టుకోవడం కావచ్చు, అలాగే వారికి ఎగ్జామ్ టైంలో కొంతవరకు ఇబ్బందికర పరిస్థితులను ఏర్పాటు చేయడంలో కావచ్చు కాలేజీ యాజమాన్యం ముందుంటుంది. కానీ ఏవైతే సమస్యల పరిష్కారం పైన మాత్రం అసలు కాలేజీ యాజమాన్యం పట్టించుకోవడం లేదు. అంతేకాకుండా వీరికి కొంతమంది బడా లీడర్లు ఎవరైతే ఉన్నారో వారి సపోర్ట్ కూడా ఉండడంతో తాము ఏం చేయలేకపోతున్నామని అటు తల్లిదండ్రులు ఇటు విద్యార్థులు కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత. మొత్తంగా అయితే మైసమ్మగూడలోని మల్లారెడ్డి కళాశాల యాజమాన్యం తీరు అయితే నిత్యం వివాదాస్పదంగా మారుతోంది. ఇటీవల ఓ విద్యార్థిని యూనివర్సిటీ హాస్టల్ గదిలో ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మరొక ముందే యూనివర్సిటీ హాస్టల్లో బొద్దింకలు తిన్న ఆహారం తిని కొంతమంది విద్యార్థులు అస్వస్థకు గురయ్యారు. సుమారు 26 మంది విద్యార్థులైతే అస్వస్థకు గురి కాగా 3 విద్యార్థులకు సీరియస్ గా ఉన్నట్లుగా అయితే తెలుస్తోంది. కళాశాల యాజమాన్య వైఖరితో విద్యార్థులైతే యూనివర్సిటీ ముందు ఆందోళనకి దిగారు. ఆహారంలో బొద్దింకలు పడి పలువురు అస్వస్థకు గురైనా సరే పట్టించుకోవడం లేదని, పైగా వేధింపులకు గురి చేస్తున్నారంటూ కూడా యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగడం జరిగింది. యూనివర్సిటీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ అయ్యి విద్యార్థులు అస్వస్థకు గురయ్యారన్న సమాచారంతో విద్యార్థి సంఘాల నాయకులు కూడా యూనివర్సిటీ ముందు ఆందోళనకు దిగడం జరిగింది. కానీ వారిని కూడా బెదిరించే ప్రయత్నం అయితే చేశారు, వారిని కూడా కొట్టడం జరిగిందనే కొన్ని వ్యాఖ్యలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. విద్యార్థులు అస్వస్థకు గురైనా కనీసం ప్రథమ చికిత్స అందించలేదంటూ కూడా వారు వాపోవడం జరిగింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా తనిఖీలు చేసి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ కూడా డిమాండ్ చేశారు. ఈ ఫుడ్ సేఫ్టీకి సంబంధించే కాకుండా ఫుడ్ పాయిజన్ అయిందనే కాకుండా చాలా విషయాల్లో యాజమాన్య తీరు వైఖరి బాలేదంటూ కూడా విద్యార్థులు ఆరోపిస్తున్న వైనం ఉంది. ఇప్పుడు ఎవరైతే కనుక ఫుడ్ బాలేదు అని చెప్పారో వాళ్ళ మీద రివెంజ్ లాగా వాళ్ళు ఆంక్షలు పెడుతున్నారు, మార్క్స్ తగ్గిస్తున్నారు, ఫీజు విషయంలో కూడా చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నారంటూ కూడా విద్యార్థులైతే వాపోతున్నారు.